గార్డెన్ చూడండి, బర్బటి కాయలు ప్లాంట్ పెట్టుకున్నాను. ఎంత గ్రోత్గా పెరుగుతుందో చూడండి. ఇదంతా దీంట్లో వంకాయ ముక్క కూడా పెట్టుకున్నా. ఇంకా ద్రాక్ష, ఇది చూడండి ద్రాక్ష ఎలా ఉన్నాయో. ద్రాక్ష, ఇంకో బీరకాయలు చూడండి ఎంత హెల్తీగా ఎంత లాంగ్గా పెరుగుతున్నాయో బీరకాయలు. ఇది పసుపు మొక్క, పసుపు కొమ్ములు నాటుకున్నాను. ఎంత హెల్తీగా అవుతున్నాయో చూడండి. అరిటాకంత ఆకులు ఉన్నాయి కదా చూడండి. పసుపు ఇదండి, ఇదంతా పసుపు చూడండి. ఇదంతా బయటకు వచ్చేస్తున్నాయి పసుపు. ఇదంతా పసుపు చెట్లేని. దాంట్లో టమాటా కూడా పెట్టుకున్నా చూడండి. ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి. ఇదంతా ఆకులు ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇగో వంకాయలు, మా గార్డెన్లో వైట్ వంకాయలు పెట్టాము. ఒకటి సీడ్స్ ఉంచుకున్నా చూడండి. ఇదంతా వంకాయలేని చూడండి. ఇది బెండ, బెండకాయలు చూడండి. ఇవన్నీ బెండ, ఇదిగోండి బెండకాయలు, ఇదిగోండి ఇవన్నీ బెండ. దీంట్లో కూడా పసుపు నాటుకున్నా. ఇవి కూడా హెల్తీగానే పెరుగుతున్నాయి. దీంట్లో పేజికాయలు పాతోటి పెట్టుకున్నా. దీంట్లో పసుపు కూడా నాటుకున్నాను చూడండి. ఇవంతా కాకరకాయలు చూడండి. చిన్న చిన్న పింజులు ఎలా ముద్దు ముద్దు క్యూట్ క్యూట్గా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇవన్నీ కాకరకాయలేని చూడండి. ఇవన్నీ కాకర చూడండి. ఇదంతా కాకరకాయలేని. ఎక్కడ చూసినా కాకరకాయలే ఫ్రెండ్స్ చూడండి. ఇంకా బీరకాయ, బీర సపోటా మొక్కలు కాకరపాదు మొత్తం అల్లిసుకుందండి. కానీ సపోటా కూడా హెల్తీగానే పెరుగుతుంది చూడండి. ఇదంతా సపోటా డ్రమ్ములో పెట్టుకున్నా. కాకర పట్టుగోరింటి వేసుకున్నా. డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇదంతా బార్బడాస్ చెర్రీ చూడండి ఎంత బుషిగా ఉందో. నాకు వర్షాలు పడేటప్పుడు చెట్లు గ్రీన్గా పెరుగుతాయి కదండి. నాకు వర్షాలు అంటే చాలా ఇష్టం. మొక్కలు గ్రీన్గా ఉంటాయి, గార్డెన్లోకి రావాలనిపిస్తుంది. అలాగే గార్డెన్ అంతా చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. చూడండి నిమ్మ చెట్టు పెట్టుకున్నాం. రో బ్యాగ్లో పడి మొక్కలే లెగిచాయండి. నిమ్మ, ఆరెంజు గ్రో బ్యాగుల్లో పెట్టుకున్నాం. బుట్ట మందార ఇది ఫ్రెండ్స్, మొగ్గలు వచ్చాయి చూడండి. ఇదంతా పెద్ద మందార. ఇది బాగుంది కదా హెల్తీగాను. ఇదో పింక్ మందార, ఇది పింక్ మందార. ఇదంతా మందారాల కలెక్షన్. ఇదంతా మందారాలని. ఇది పింక్ మందార. ఇది ఒక వెరైటీ మందార చూడండి. ఇదొక రకం మందార చూడండి. మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను. ఇదో రకం మందార, ఆరెంజ్ ఎల్లో, ఇది ఆరెంజ్, ఇది రెడ్, ఇది రెడ్ అని. బంతి కూడా పెట్టేసుకున్నాం. ద్రాక్ష ప్లాంటు, మిర్చి నార, పొన్నగంటి కూర, మారేడు పత్రి చెట్టు పెట్టుకున్నాం తులసమ్మ దగ్గర మేము. ఇదంతా సన్నజాజుల ప్లాంట్, డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి. ఇదంతా డ్రాగన్ చూడండి. ఇది డ్రాగన్. ఇది పింజో కాయో తెలీదు చూడండి. సైడ్ స్టెమ్స్లే కదా. ఇదిగోండి డ్రాగన్ చూడండి. డ్రాగన్, సన్నజాజుల ప్లాంట్ చూడండి. మల్బరీ ప్లాంట్ ప్రూనింగ్ చేసుకున్నా. మొత్తం స్టెమ్స్ అన్నీ కట్ చేసా, పింజులుగా మారుతాయని.
స్టెమ్స్ కట్ చేస్తే ఇవన్నీ కూడా ఫ్రూటింగ్ వస్తాయి. మంచి హెల్దీగా ఉంది కదా మా మల్బరీ ప్లాంట్. చూడండి, ఇది నేరేడు, జంబో నేరేడు పెట్టుకున్నాం. ఇదంతా డిసెంబరాల కలెక్షన్స్, మందారాల కలెక్షన్. మా గార్డెన్ అంతా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూడండి చూడండి చూడండి.